హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. అందరూ బాగున్నారు అనుకుంటా అండి. ఈరోజు మనం కొంచెం ఎక్కువ హై బడ్జెట్లో చూపించేస్తున్నానని చెప్పి అంటున్నారు అందరూ. కొంచెం మీడియం రేంజ్లో చూపిస్తున్నానండి ఈరోజు. డిజిటల్ ప్రింట్స్ అండి, అన్నీ సాఫ్ట్ ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్స్. చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్, నార్మల్గా వాష్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకొని తర్వాత నుంచి నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా లైట్ వెయిట్ అండి. శారీ నాకు తెలిసి ఒక 300-400 గ్రామ్స్ లోపే ఉంటుంది. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్, చాలా బాగుంది. ఫీల్ చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం రండి ఈ శారీస్ మీద ఇట్లా ప్రింట్ చేయించడం. డిజిటల్ ప్రింట్స్ అండి, సాఫ్ట్ ఆర్గంజా మీద మనకి బోర్డర్ వచ్చి ఇలాగా పైన వైపు బో సైడ్స్ ఒక 1.5 ఇంచ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా మిడిల్ అంతా ఒక ఈ డిజైన్ వచ్చింది చూడండి, ట్రీస్ అలా వచ్చినాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలాగా బిగ్ పళ్ళు వచ్చింది. సేమ్ డిజైన్ కాకపోతే కొంచెం వేరియేషన్ ఇచ్చారు. కొంచెం గ్రీన్ టింట్ ఎక్కువ వచ్చింది. శారీ అంతా కొంచెం హాఫ్ క్రీమ్ అండ్ గ్రీన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ కూడా సేమ్ మెటీరియల్లే, సేమ్ మెటీరియల్ కాదండి, ఇది కొంచెం క్రేప్ టైప్లో ఉంది. దగ్గరగా చూడండి, వీవింగ్ కూడా వచ్చిందండి. గోల్డ్ బుటీస్ వీవింగ్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. క్లాత్ బ్లౌజ్కి శారీకి వేరియేషన్ ఉందండి. ఇది కొంచెం ఎలా ఉందంటే మనకి క్రేపు దూపియానా పట్టు మిక్సింగ్ క్లాత్ లాగా ఉంది. కొంచెం షైనింగ్గా ఉంది, బాగుందండి. బ్లౌజ్ కూడా లైఫ్ ఎక్కువ వచ్చేటట్లుగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందండి, చాలా బాగుందండి. ప్రింటెడ్ ఐటము, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి క్లాత్. అండ్ సింగిల్ వీవింగ్ అండి, సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను. ఇలాగా ట్రాన్స్పరెన్సీ కూడా ఏముండదండి, ఎందుకంటే మనకు డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ క్లాత్ వైజ్ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. చాలా కంఫర్ట్గా ఉందండి. ఒంటి మీద వేసుకుంటే ఫీల్ ఎట్లా ఉందంటే మనకి ఒక దుప్పట్టా వేసుకున్న ఫీల్లో ఉంది. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. చిన్న చిన్న అకేషన్స్ కానీ మనకి బయటకు వెళ్ళటానికి జర్నీస్కి వాటికి చాలా బాగుంటుందండి. ఈ శారీస్ ప్రైస్ వచ్చి 3400 పడుతుందండి. 3400. సాఫ్ట్ ఆర్గంజా డిజిటల్ ప్రింట్స్. ఆర్గంజా అంటే మనకి ఎత్తుకొని ఉంటుంది కదండి, అట్లా కాకుండా సాఫ్ట్ ఆర్గంజా, ఫాలింగ్ ఆర్గంజా లాగా ఉంది డిజిటల్ ప్రింట్స్. క్లాత్ అయితే ప్యూర్ అండి. నెక్స్ట్ సెకండ్ ప్రింట్ అండి. బార్డర్ వచ్చి మనకి బ్రిక్ రెడ్ ఇచ్చారు బార్డర్ ఎడ్జ్లో. అండ్ శారీ అంతా లోటస్లు మంచి క్లమ్జీ డిజైన్ క్యారీ అయింది. కొంచెం నేవీ బ్లూ షేడ్లో ఉందండి. నేవీ బ్లూ మీద గ్రీన్ బ్లూ అన్నీ మిక్సింగ్ వచ్చినాయి కలర్స్. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళు పెద్ద కొంచెం వేరియేషన్గా ఉంది, మీకే తెలుస్తుంది అటువైపు వీడియోలో. అండ్ బ్లౌజ్ సేమ్ అండి, ఇందాక మనం చూసాం కదా, కొంచెం దుపియానా క్రేప్ లాగా ఉంది బ్లౌజ్. బాగుందండి బ్లౌజ్, షైనీగా ఉంది క్లాత్ షైనీగా ఉంది. అండ్ బాగుందండి. ఒకసారి ఈ బ్లౌజ్ కొంచెం కలర్ షేడ్ మారుతుందండి. యాక్చువల్గా ఇది మంచి డార్క్ బ్రిక్ రెడ్ షేడ్లో ఉంది, షైనీ బ్రిక్ రెడ్. బట్ ఏదో చిల్లీ రెడ్, మిర్చి రెడ్ పడుతుందంటే కలర్ కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్గా కావాలంటే ఫోటో అయినా నేను పెడతాను. బ్లౌజ్ చూడండి, ప్రింటెడ్ వచ్చింది. ప్రింటెడ్ వచ్చి అండ్ మిడిల్లో వచ్చి మనకి గోల్డ్ జరీ ప్రింట్ కూడా వచ్చిందండి. బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి. ఈ శారీకి ఈ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించిందండి. కలర్ కొంచెం షేడ్ అవుతుందంట, మీరు పర్సనల్గా అడిగితే నేను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను పిక్ పెడతాను. 3400 అండి. ఆ డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ, సాఫ్ట్ ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్స్ అన్నీ 3400 పడుతున్నాయి. హైట్ చెప్పలేదు కదా మనం, ఒకసారి హైట్ చూద్దాము. హైట్ 44 ఇంచెస్ దాకా ఉందండి. ఐ థింక్ 5'7" హైట్ ఉన్న వాళ్ళ వరకు సరిపోతుందండి. 5'7", 5'8" కూడా సరిపోవచ్చు.
మంచి స్కై బ్లూ అండి. స్కై బ్లూకి పింక్ ఎడ్జ్ ఇచ్చారు, పింక్ బార్డర్ వచ్చింది. క్లాత్ అయితే ఫీల్ చాలా బాగుందండి. ఇట్లా స్కిన్ మీద పడగానే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా ఫీల్ చాలా బాగుందండి. బార్డర్స్ మాత్రం ఇట్లా పింక్ కలర్ ఇచ్చారండి. డార్క్ రాణి పింక్ వచ్చింది బార్డర్స్. 1.5 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. అండ్ మిడిల్ అంతా ఫ్లవర్ డిజైన్ క్యారీ అయింది. చాలా సూపర్గా ఉందండి కలర్ అయితే. కాంబినేషన్ డిజిటల్ ప్రింట్, స్కై బ్లూ అండి కలర్, శారీ కలర్. అండ్ పళ్ళు మాత్రం ఇలా పింక్ కలర్ తోటి పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. అండ్ బ్లౌజ్ మనకి ఇది క్రేప్ ఇచ్చారండి. క్రేప్ మెటీరియల్ వచ్చింది. క్రేప్లో కూడా కొంచెం ఇంకా బాగుంది అనిపించింది. క్లాత్ బాగుందండి. మెటీరియల్ అంటే లైఫ్ ఎక్కువ వచ్చే క్రేప్ లాగా ఉంది. మనకి వెంటనే ఇదే క్రేప్ కాదు, బాగుంది. హార్డ్ క్రేప్ బాగుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూడండి, చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అండి, 3400 పడుతుంది. అండ్ నెక్స్ట్ డార్క్ బ్లాక్ కాదండి, డార్క్ నేవీ బ్లూ వచ్చింది. ఇది డార్క్ నేవీ బ్లూకి మంచి పింక్ కలర్ ఇచ్చారు కాంబినేషన్. ప్రింట్ చాలా బాగుంది చూడండి. మిడిల్లో ఇట్లా డీర్ డిజైన్ వచ్చింది, డీర్స్ వచ్చినాయి. అండ్ రోజ్ ఫ్లవర్స్ బంచెస్ డిజైన్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఐ థింక్ బ్లాక్ లాగా లేదు, బట్ బ్లాక్ కాదు, డార్క్ నేవీ బ్లూ. మనకి చూడటానికి ఎట్లా ఉందని చూడంగానే బ్లాక్ లాగా అనిపిస్తుంది. డార్క్ నేవీ బ్లూ షేడ్. సేమ్ అండి, హెడ్జ్ అయితే పింక్ షేడ్ ఇచ్చాడు. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్లవర్ బంచ్ వచ్చిందండి పళ్ళుకి. అండ్ బ్లౌజ్ వచ్చి మంచి పింక్ కలర్. ఇది క్రేప్, అదే దుపియానా క్రేప్ అండి ఇది మెటీరియల్. ఇది కూడా డిజైన్ బాగుందండి. మిడిల్లో మనకి జరీ వీవింగ్ వచ్చింది. అండ్ ఫ్లవర్ ప్రింట్ కూడా వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుందండి. 3400 పడుతుందండి. నెక్స్ట్ మంచి లైట్ క్రీమ్ కలర్కి ఎల్లో షేడ్ వచ్చింది, మెంతి ఎల్లో. చాలా బాగుందండి. ఇది చాలా ప్లజెంట్గా ఉందండి. చూడంగానే బాగుందండి. కళ్ళకి చూడంగానే హాయిగా అనిపిస్తుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. లైట్ ఎల్లో షేడేనండి. ఇది కూడా లైట్ క్రీమిష్ ఎల్లో. దానికి బార్డర్స్లో ఇలాగ ఎల్లో ఇచ్చాడు, మ్యాంగో ఎల్లో. బాగుంది. అండ్ పళ్ళులో కొంచెం వేరియేషన్ ఇచ్చారండి. పింక్ ఫ్లవర్ ఒకటి టచ్ అవ్వలేదు పళ్ళుకి, అంతా ఎల్లో షేడ్ అట్లా టచ్ అయింది. అండ్ బ్లౌజ్ క్రేప్ అండి. క్రేప్ మీద మనకి ప్రింటెడ్ వచ్చింది. ఇందులో అయితే వీవింగ్ ఫ్లవర్, గోల్డ్ కలర్ ఫ్లవర్ లేదు, ఓన్లీ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ వచ్చింది. ఫీల్ చాలా బాగుందండి. క్లాత్ కంఫర్ట్ కావాలి అని కోరుకునేవాళ్ళు మాత్రం డెఫినెట్లీ తీసుకోండి. చాలా బాగుంది క్లాత్ అయితే. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ. మెటీరియల్ వైజ్ చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. బ్లాక్ అండి. బ్లాక్ మీద మనకి లోటస్ డిజైన్ వచ్చింది. ఎడ్జ్లో కలర్ మాత్రం ఇదైతే సపోటా కలర్ అంటారేమో చూడండి, కానీ సపోటా కలర్ కూడా కాదు ఎగ్జాక్ట్, కానీ బాగుంది. ఆనియన్ పింక్ మిక్సింగ్ సపోటా కలర్ అనొచ్చేమో కలర్ని. ఎగ్జాక్ట్గా ఎట్లా కనపడుతుందమ్మా, కరెక్ట్ కలరే కనపడుతుందండి. చూడండి కలర్ షేడ్ అయితే చాలా బాగుందండి. కాంబినేషన్ చూడండి, ఆ డార్క్ బ్లాక్ కూడా లేదు, అట్లా అనిపించట్లేదు. డార్క్ పాచి గ్రీన్ లాగా అనిపిస్తుంది. బాగుందండి కాంబినేషన్. అండ్ పళ్ళు చూడండి, పళ్ళు కూడా చాలా బాగుంది. పళ్ళు ఇలా వచ్చిందండి. అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. కలర్, ఈ కలర్ అంత తొందరగా రాదేమో శారీస్లో. ఏం కలర్ అంటారో మీకే తెలియాలి. చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బాగుందండి కాంబినేషన్. బ్లౌజు కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది. 3400 అండి. హైట్ చూద్దామండి ఒకసారి. 44 ఇంచెస్ అండి.
44 ఇంచెస్ 5-6 వరకు తీసుకోవచ్చండి. 5-6 వరకు బాగా సరిపోతుందండి. తర్వాత అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ అయ్యి కట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది. పిస్తా గ్రీన్కి మంచి ఆరెంజ్ షేడ్ వచ్చిందండి కాంబినేషన్. ఇవన్నీ క్లాత్ చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. పిస్తా గ్రీన్ చూడండి, మనకి రోజ్ ఫ్లవర్స్ కాదండి, మందార పూలు వచ్చినాయి. చాలా బాగుంది కాంబినేషన్, కొత్తగా ఉంది. మంచి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు, డార్క్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా మంచి ఆరెంజ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ క్రేప్ వచ్చిందండి, ఆరెంజ్ కలర్ వచ్చింది. బాగుందండి. సేమ్ ప్రైస్ ఏనండి, అన్నీ 3400. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ శారీ ఆల్రెడీ వచ్చిందండి, డబుల్ ఉంది. కొన్ని డబల్స్ కూడా ఉంటాయండి. కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ స్కై బ్లూ లాగా ఉంది షేడ్. స్కై బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. దాని మీద ఫ్లవర్స్ కొంచెం డార్క్ పింక్ తోటి ఇచ్చారు. బాగుందండి కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్ కూడా గ్రీనిష్ బ్లూ అండి, డార్క్ కలర్ చూడండి. 1.5 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వచ్చిందండి, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బాగుందండి షేడ్, లైట్ అండ్ డార్క్ బాగుంది. చాలా డీసెంట్గా సూపర్గా ఉంది క్లాత్, కలర్ కాంబినేషన్. నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్లో కూడా ఇంకా డార్కిష్ గ్రీన్ అండి, బ్లాకిష్ గ్రీన్ అంటాం కదా అలా వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషన్, కలర్ వైజ్ కానీ కాంబినేషన్ వైజ్ కానీ చాలా బాగుంది. ప్రింట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ ప్రింట్ దాదాపు టస్సర్స్లో వచ్చింది, అండ్ మంగళగిరి పట్టులో వచ్చింది, అండ్ ఇప్పుడైతే సాఫ్ట్ ఆర్గంజాలో వచ్చింది. ఇది లైలాక్ పింక్ అండి కలర్, పింక్ లావెండర్ మిక్సింగ్, లైలాక్ పింక్. మంచి పాచే గ్రీన్ అండి, డార్క్ బ్లాకిష్ గ్రీన్ మీద కింద స్కర్ట్ బార్డర్కి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. అండ్ బ్లౌజ్ అయితే క్రేప్ ఇచ్చారండి, క్రేప్ మెటీరియల్ తోటి ప్రింట్ వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషన్. అంటే ఈ ప్రింట్ అన్నిటి మీద వస్తుందండి, అదే అందుకే నేను చెప్పడం మర్చిపోయాను. ఈ ప్రింట్ సేమ్ ప్రింట్ మనకి నేను అమ్మటమే టసర్స్ మీద అమ్మాను, మంగళగిరి పట్ల మీద అమ్మాను, అండ్ క్రేప్ల మీద అమ్మాను, సాఫ్ట్ ఆర్గంజా మీద. ఆయా క్లాత్ వాల్యూని బట్టి దాని ప్రైస్ ఫిక్స్ అవుతుందండి. ఈ ప్రింట్ కాస్ట్ సేమే ఉంటుంది, దానికి వాడే శారీ మెటీరియల్ని బట్టి మనకి ప్రైస్ ఉంటుందండి. మనం అదే ప్రింట్ చూసి ఇది రేట్ ఎక్కువ తక్కువ అని అనటం కరెక్ట్ కాదు, అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం చూసిన సాఫ్ట్ ఆర్గంజాలండి. ఇవైతే క్రేప్ వచ్చినాయండి. క్రేప్ కూడా చినాన్ క్రేప్లు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవి సాఫ్ట్ ఆర్గంజాల మీద కూడా ఇంకా కొంచెం వెయిట్ తక్కువే ఉన్నాయండి. ఇవైతే ఇంకా చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుందండి. ఈ ఫీల్ ప్రింట్ చూడండి చాలా బాగుంది, క్లమ్జీగా ఉంది. దగ్గరగా చూడండి, కొంచెం ఎలా ఉందంటే చిన్నపిల్లలు ఇష్టపడే బొమ్మల డిజైన్స్ లాగా ఉన్నాయండి. ఇవన్నీ కార్టూన్ షోస్లో ఉండే బొమ్మల డిజైన్స్ లాగా ఉన్నాయి. బాగుందండి. ఈ కలర్ కూడా ఏమంటామో మనం లైట్ గ్రీన్ షేడే, బట్ పిస్తా గ్రీన్ కూడా కాదు, గ్రీన్ కరెక్ట్గా కనపడుతుందమ్మా, కలర్ ఎగ్జాక్ట్ కలర్ కనపడుతుందండి చూడండి. అండ్ దీనికి లైలాక్ పింక్ వచ్చిందండి, బార్డర్ ఎడ్జ్ వచ్చి. పళ్ళు ఇలా వచ్చిందండి, పింక్ లావెండర్ మిక్సింగ్, లైలాక్ పింక్ డార్క్. అండ్ బ్లౌజ్ ఇలాగ ఇచ్చారండి. క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, క్రేప్ అండి.
సాఫ్ట్ ఆర్గంజాల మీద కూడా ఇంకా లైట్ వెయిట్గా ఉంది, ఇంకా కంఫర్ట్గా ఉంది క్లాత్. చాలా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇది. ఇదైతే కనుక 44 అండి, 45 ఇంచెస్ దాకా ఉందండి ఇది హైట్, 45 ఇంచెస్. ఇవి ఫస్ట్ టైం డ్రై వాష్ అండి, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు. సారీ ఒకసారి అమ్మ, ఈ శారీ ప్రైస్ 3200 పడుతుందండి. సాఫ్ట్ ఆర్గంజాలు మాత్రం 3400 అండి, ఇవేమో 32 పడుతున్నాయి. సేమ్ మెటీరియల్ అండి, ఫ్యాబ్రిక్ సేమ్ ఇది కూడా. కలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి, అంటే లైట్ షేడ్స్ ఉంది. ఇది కూడా లైట్ ఇది కూడా కలర్ ఎగ్జాక్ట్ కనపడుతుందమ్మా. లైట్ గ్రీన్ షేడ్ మిక్సింగ్ అయిందండి, బట్ కానీ పూర్తి క్రీమ్ వైట్ కాదు, కొంచెం గ్రీన్ టింట్ వచ్చింది, లైట్ గ్రీన్. దాని మీద బ్రింజాల్ కలర్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్. అండ్ పళ్ళు ఇలాగ వచ్చిందండి. అండ్ బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుందండి. 3200 పడుతుందండి. చాలా లైట్ వెయిట్ అండి, చాలా కంఫర్ట్. శారీ అంతా కలిపితే కూడా మనకి ఒక 300 గ్రామ్స్ కూడా ఉండదేమో, అంత లైట్ వెయిట్. చాలా కంఫర్ట్గా ఉంది, క్లాత్ చాలా స్మూత్గా ఉందండి. అండ్ నెక్స్ట్ మంచి బ్లూకి లావెండర్ కలర్ వచ్చింది కాంబినేషన్. మంచి బ్లూ షేడ్కి లావెండర్ కలర్ వచ్చింది. ఇది కూడా కాంబినేషన్ కొత్తగా ఉంది చూడండి, కాంబినేషన్ కొత్తగా అనిపించింది. డిజిటల్ ప్రింట్. అండ్ పళ్ళు చూడండి, పళ్ళు కూడా చాలా బాగుంది. కొంచెం కాంబినేషన్ రేర్గా కనిపిస్తుంది అండి ఈ కాంబినేషన్, బాగుంది కాంబినేషన్. అండ్ బ్లౌజ్ క్రేప్ వచ్చిందండి, బాగుందండి కాంబినేషన్ చూడండి. 3200 పడుతుందండి. హైట్ చెక్ చేద్దాము. హైట్ అంతేనండి, 44-45 దాకా ఉంది హైట్. ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకోవటం అండి, తర్వాత నుంచి నార్మల్ వాష్. ఒక నిమిషం, దాంట్లో ఇప్పుడు ఆ క్రేపుల్లో ఇంకొక కలర్ ఉంది, ఇది కూడా చూసేద్దాము. డిజైన్స్ ప్రింట్స్ చాలా బాగా వచ్చినాయండి. ఇది కూడా లైట్ గ్రీన్ షేడ్కి సంబంధించిందేనండి. మిడిల్ అంతా లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది. అండ్ ఎడ్జెస్లో మాత్రం లావెండర్లోనే డార్క్ లావెండర్ వచ్చింది, పింకిష్ లావెండర్ లాగా వచ్చింది. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళు బాగుంది. అండ్ కలర్ వైజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారండి. దీనికి ఎడ్జెస్లో ఇంకెక్కడ ఏం డిజైన్ లేదండి, ప్రింట్ కూడా ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ క్రేప్ క్లాత్ మెటీరియల్ అయితే ఇది కూడా చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవన్నీ. 3200 అండి. హైట్ 44 దాకా ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే మెటీరియల్ క్రేప్లోనేనండి. క్రేప్లో కొంచెం ఇప్పుడు మనం చూపించిన దానికంటే ఇంకొంచెం క్లాత్ వేరుగా ఉందండి. కొంచెం వెయిట్ అనిపించింది, అంటే వాటి మీద వెయిట్ ఉంది, అట్లానే ఎక్కువ వెయిట్ అనట్లేదు, ఒక సిల్క్ శారీ లాగా వెయిట్ ఉంది. బాగుందండి మెటీరియల్, ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా ఫ్యాబ్రిక్. ఈ మెటీరియల్ అయితే మాత్రం ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయండి. లైట్ పీచ్ కలర్ అండ్ ఎడ్జెస్లో బార్డర్ వచ్చి చిన్న జరీ బార్డర్ లాగా వచ్చిందండి, జస్ట్ 1.5 ఇంచ్ బార్డర్ వచ్చింది. అండ్ కింద స్కర్ట్ బార్డర్ లాగా వచ్చింది డిజైన్. క్లాత్ ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు వచ్చి ఇలాగ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా బాగుందండి, మంచి డార్క్ పింక్ కలర్ వచ్చింది, బాగుందండి. సేమ్ ప్రైసేనండి, ఇది కూడా 3200 పడుతుంది. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారండి, కొంచెం లో బడ్జెట్లో కూడా వీడియో చేయండి మేడం అని. అండ్ లో బడ్జెట్లో
ఈ క్లాత్లు అయితే ఎవరికైనా సూట్ అవుతాయండి. చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా హ్యాపీగా వాడుకోవచ్చు ఇవి. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా ఇప్పుడుది కాదండి, అంతకుముందుది. షిఫాన్ క్లాత్ మీద డిజిటల్ ప్రింట్. అయితే క్లాత్ ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా, చాలా హాయిగా ఉంటుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. పిస్తా గ్రీన్ వచ్చింది. పిస్తా గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. మిడిల్ అంతా ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ తోటి ఫ్లోరల్ ప్రింట్ తయారు చేయండి. ప్రింట్ చాలా బాగుందండి. దగ్గరగా చూడండి, ప్రింట్ చాలా బాగుంది. అండ్ ఎడ్జెస్ చిన్న జరీ లైన్స్ లాగా ఇచ్చారు. బోత్ సైడ్స్ 1.5 ఇంచ్ 1.5